దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు 72వ కీర్తన మనము కాసంత ధ్యానించినప్పుడు సొలొమోను కొరకు దావీదు చేసినటువంటి సొలొమోను రాజు కొరకు దావీదు రాజు చేసినటువంటి ప్రార్థన ఇది. తన కుమారుని యొక్క రాజ్య పరిపాలనలో దేవుడు తనకిచ్చినటువంటి ప్రజలు ఎలాగ ఉండాలి, ఆ ప్రజలు పట్ల సొలొమోను రాజు ఏ విధంగా ప్రవర్తించాలి, న్యాయము నీతి ఏ విధంగా జరిగించాలి అని ఆ సొలొమోను రాజు కొరకు చేసినటువంటి ప్రార్థన. సొలొమోనుకి ఇంకొక 2 పేర్లు కూడా ఉన్నాయి. ఒకటి యెదిద్యా, రెండోది వచ్చి లెమూయేలు. ఈ లెమూయేల్ అనే మాట మనకు సామెతల గ్రంథము 31వ వచనంలో 31వ అధ్యాయంలో కనబడుతుంది. తన తల్లి ఏ విధంగా ఈ యొక్క 72వ కీర్తనలో దావీదు సొలొమోను రాజు కొరకు ప్రార్థన చేశాడో, అదేవిధంగా సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో కూడా తన యొక్క కుమారునికి ఒక సతీమణి లేక ఒక భార్య ఏ విధంగా ఉండాలో అక్కడ ఆ లెమూయేలు తల్లి అని అక్కడ మాట మనకు వినబడుతుంది, కనబడుతుంది. ఆమె చెప్తుంది, గుణవతైన భార్య దొరుకుట అరుదు, అటుది ముత్యమ కంటే అమూల్యమైనదని దేవుని వాక్యం. అక్కడ ఆ లెమూయేలు తల్లి అనబడినటువంటి బేత్షెబా తన జీవితంలో ఆమె చేసినటువంటి అది కూడా మనవి ప్రార్థన. సరే, దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని బిడ్డలారా చూడండి, 72వ కీర్తన. దేవ, రాజునకు నీ న్యాయవిధులను, రాజకుమారునికి నీ నీతిని తెలియజేయము. నీతిని బట్టి నీ ప్రజలను, న్యాయవిధులను బట్టి శ్రమనొందిన నీ వారిని అతడు న్యాయము తీర్చును. సొలొమోను రాజు యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చినంత వరకు ఆయనంత గొప్పవాడు, ఆయనంత జ్ఞాని, ఆయనంత నీతి పరిపాలన చేసినటువంటి వ్యక్తి ఎవరు కూడా లేరు. ఎందుకంటే భూమి మీద 40 సంవత్సరాలు ఇజ్రాయేలుని పరిపాలన చేశాడు. భూమి మీద ఉన్నటువంటి రాజులందరూ కూడా అతనికి చాలామంది కప్పం కట్టారు, అతనికి పన్ను కట్టారు, ట్యాక్స్ కట్టారు. అంత మాత్రమే కాదు, ఆయన జీవితంలో కని విని ఎరగినటువంటి విషయం ఏంటంటే అనేక మంది రాణులు ఆయన యొక్క జ్ఞానం కొరకు, ఆయన యొక్క రాజ్యములో పరిపాలన విధానం, న్యాయం చేసే విధానం, ఆయన నీతి పరిపాలన, ఇవన్నీ కూడా చూచుటకు ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప స్త్రీలందరూ కూడా అతనికి భార్యలు అయిపోయారు. దేవుని బిడ్డలారా, ఇది ఆశ్చర్యకరమైనటువంటి విషయం. తన యొక్క అందమును బట్టి కాదు, తనకి దేవుడిచ్చిన జ్ఞానమును బట్టి వారికి ఆయనకి భార్యలయ్యారు. అది వారిలో కొందరు బంగారును, వజ్రాలను, ఇంకా ఎన్ని ఆభరణాలు ఉన్నాయో వారి దేశంలో ఏదైతే ప్రాధాన్యత ఆ థింగ్స్కి ఇస్తారో, వస్తువులకన్నిటికీ ఇస్తారో, అవన్నీ కూడా దేవుని యొక్క బిడ్డగా ఉన్నటువంటి ఇజ్రాయేలుకి రాజుగా ఉన్నటువంటి సొలొమోను రాజు ఆయన యొక్క రాజ్యములకి వారు అవన్నీ తీసుకొచ్చారు. శేబదేశపు రాణి కానీ, ఇంకా చాలామంది ఐగుప్తు రాణి కానీ, ఇంకా చాలామంది మనకు ప్రపంచంలో ఉన్నటువంటి రాణులందరూ కూడా ఆ సొలొమోనుకు 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు ఉన్నారు. ఎందుకు ఈ విషయాలన్నీ గుర్తు చేస్తున్నానంటే, దేవుని బిడ్డలారా, ఆయన రాజ్యంలో మొట్టమొదటిగా జరిగిన విషయం ఏంటంటే నీతి. ఆయన నీతి న్యాయములను ఆధారం చేసుకుని రాజ్యం చేశాడు. అందుకే దేవుడైనటువంటి యెహోవా ఆ మందిరమును, దేవుడైన యెహోవాకి కట్టించినటువంటి మందిరమును ఆ సొలొమోను రాజు కట్టినప్పుడు ఒక అద్భుతం జరుగుతుందండి. ఏంటి అద్భుతం అంటే, ఆయన 1000 దహన బలులు
అర్పిస్తాడండి. 1000 దహన బలులు. అయి అది ఏ రాజు కూడా ఆ విధంగా దేవునికి 1000 దహన బలులు అర్పించినటువంటి విషయం లేదు. అయితే సొలొమోను రాజు 40 సంవత్సరములు ఆయన రాజరికములో ఆయన కట్టినటువంటి దేవాలయం దేవుని కొరకు, యెహోవా దేవుని కొరకు కట్టినటువంటి దేవదారు మ్రాణులతో కానీ, బంగారముతో కానీ, ఆ రాయి బంగారం మధ్యలో మళ్ళా రాయి, అలాగే వెండి, ఇట్లాగా ఎందుకు దేవాలయాన్ని అన్నిసార్లు కూల్చారంటే సొలొమోనే కారకుడు. ఏంటి ఆ కారణం ఏంటంటే, ఏ రాజ్యంలో కానీ, ఏ దేవాలయం కానీ రాయికి మధ్యలో బంగారం కానీ, వెండి కానీ కట్టినటువంటి దాఖలు లేవు. ఒకవేళ కట్టినా కానీ అది కొంతే ఉంటుంది. కానీ మొదటి ఆయన కట్టినటువంటి దేవాలయంలో, ఆ శృంగారం అనే దేవాలయంలో, లేక దేవుని యొక్క ఉద్దేశముతో కట్టినటువంటి ఆ దేవాలయంలో ఆయన బంగారు, వెండి, రాళ్ళు ఇలాగా శుద్ధి శబ్దం లేకుండా కట్టినటువంటి ఎన్నో ప్రాధాన్యతలు ఉన్నాయి. అందుకే ఆ దేవాలయాన్ని 2-3 సార్లు అది కూల్చబడింది, కాల్చబడింది. ఎందుకంటే ఆ దేవాలయంలో ఉన్నటువంటి ఆ బంగారంతా కూడా తీసుకొని వెళ్ళుటకు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి రాజ్యములు, ఆయన రాజ్యము అంతమైన తర్వాత జరిగినటువంటి విషయాలన్నీ. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి స్థితిని ఆయన ఉన్నప్పుడు ఆయన రాజ్యములో ఆయన తెలివి తేటలను బట్టి, ఆయనకున్నటువంటి దేవుడిచ్చిన జ్ఞానమును బట్టి దేవుణ్ణి అడిగినటువంటి విధానం ఏంటంటే, సొలొమోను ప్రార్థన చేసినప్పుడు దేవుణ్ణి అడిగినప్పుడు ఏంటంటే, ప్రభా నాకు నీ జ్ఞానం కావాలన్నాడు. ఆయన పరాయి రాజుల్ని గెలవాలని కానీ, వారిని ఓడించాలని కానీ, వారి దగ్గర ఉన్నటువంటి ఆ సిరి సంపదలని దోచుకోవాలని కాదు అడగలేదు, కానీ దేవుని జ్ఞానం అడిగాడు. అది దేవునికి అనుకూలంగా ఉంది కనుక ఆయన రాజ్యాన్ని స్థిరపరిచాడు, ఆయన్ని స్థిరపరిచాడు. 40 సంవత్సరాలు అంటే చిన్న విషయం కాదు. 40 సంవత్సరాలు పరిపాలన అంటే అది తక్కువేం కాదు, చాలా ఎక్కువ. కాబట్టి దావీదు రాజు కంటే కూడా గొప్ప పేరు తెచ్చుకున్నాడు. దావీదు రాజు అయిన యుద్ధము చేసి అనేక మందిని చంపి, అనేక మందిని ఆయన యుద్ధము చేసి ఓడించినటువంటి దాఖలు ఉన్నాయి. కానీ ఈయన ప్రేమతో, ఈయన తెలివితో, తెలివితేటలతో ఓడించినటువంటి వారిని ఆకట్టుకున్నటువంటి ఆ పరిస్థితి. చాలామంది స్త్రీలు పొలోని ఆయన దగ్గరికి వెళ్తూ ఉంటే పరాయి రాజులందరూ కూడా మా దగ్గర లేనటువంటి అందం, మా దగ్గర లేనటువంటి సామర్థ్యం, మా దగ్గర లేనటువంటి ఆ ఒక బలము, శక్తి సొలొమోను దగ్గర ఏముందని చెప్పి వారు కూడా వచ్చిన దాఖలు ఉన్నాయి. వారు కూడా కప్పము కట్టేదానికి, వారు కూడా ఆ రాజుకు లోబడుటకు ఇష్టపడ్డారు. బాగా గమనించండి. కారణం ఏంటంటే యెహోవా దేవుడు. ఈరోజు దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ విషయాలన్నీ చెప్తున్నానంటే, ఒక తల్లి, ఒక తండ్రి, ఒక కుమారుని ఎప్పుడైతే ఆశీర్వదిస్తారో, దీవిస్తారో, వారి జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించాలని ప్రార్థన చేస్తారో, వారు ఖచ్చితంగా గొప్పవాళ్ళు అవుతారు. అలాగా ప్రార్థన చేసినటువంటి వ్యక్తులలో దావీదు ఉన్నాడు. తన బిడ్డల కొరకు చాలామంది బిడ్డలు ఉన్నారు. అమ్నోను ఉన్నాడు, మళ్ళా ఆయన అబ్షాలోము ఉన్నాడు, ఇంకా చాలామంది ఉన్నారు ఆయనకి. కానీ ఈయన సొలొమోను జీవితంలో దేవునికి అనుకూలంగా ఉన్నాడు ఆయన రాజ్యంలో. అందుకే దేవుడు దావీదు తదనంతం అతని రాజ్యాన్ని నిలబెట్టాడు. యేసుక్రీస్తు ఉన్నంతకాలం మీరు మత్తయి సువార్తలో గమనించినట్లయితే ఒక అద్భుతమైనటువంటి మాట నేను మీకు చూపించాలనుకుంటున్నాను. మత్తయి సువార్త 12వ అధ్యాయము 42వ వచనంలో, విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణియు తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానమును వినుటకు భూమి అంతముల నుండి వచ్చెను. ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమి అంతముల నుండి వచ్చెను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, ఆయనే యేసుక్రీస్తు. ఈ మత్తయి సువార్త 12వ అధ్యాయము 42వ వచనంలో ఎందుకు రాశారు? దేవుని బిడ్డలారా, బాగా గమనించండి. దేవునికి ఎంత జ్ఞానం ఉందో మీరు అర్థం చేసుకోండి. ఇంకా కూడా చెప్పాలంటే, యేసుక్రీస్తు ఆయన ప్రేమతో జయించాడు.
ఆయన సొలొమోను స్త్రీలను ఆకట్టుకుంటే యేసుక్రీస్తు లోకంలో ఉన్నటువంటి వారందరినీ కూడా ప్రేమతో ఆకట్టుకున్నాడు. ఆయన ప్రేమమయుడు, ప్రేమ స్వరూపి. ఆయన ప్రేమకు అర్థం ఉంది. ఏంటి అర్థం అంటే తన ప్రాణాన్ని పెట్టాడు, తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయములో మీరు గమనించినట్లయితే ఆయన రక్తం ఇచ్చి మనుషులను కొన్నాడంట. ఎంత గొప్ప విషయం! సొలొమోను అయితే ప్రాణం పెట్టలేదు, కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు తన యొక్క రక్తం ఇచ్చి మనుషులను కొని, ఆయా ప్రజల నుండి, ఆయా జాతిలో నుండి, ఆయా జనములో నుండి దేవుడు తన రక్తం ఇచ్చి మనుషులను దేవుని కొరకు కొనెను అని ఉంది. దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప విషయం! అందుకే సొలొమోను ఆయన ఒక మాట ప్రసంగి గ్రంథం కానీ, అలాగే పరమగీతములు కానీ, సామెతలు కానీ, ఈ 3 ఆయన రాసినప్పుడు దాంట్లో ఒక మాట సంగమును గురించి, నా ప్రియుడు ఏన్గేది ద్రాక్ష వనమందు కర్పూరపు పువ్వుతులతో సమానుడని యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి చెప్తున్నాడు. అలాగే నా ప్రియుడు 10,000 మందిలో అతి కాంక్షణీయుడు, ధవలవర్ణుడు, నదీ తీరమున గువ్వ కన్నులు కలిగినటువంటి వాడు. ఆయన అతి సుందరుడు, 10,000 మందిలో అతన్ని కనుగొనవచ్చునని చెప్తున్నాడు. ఆయన వెంట్రుకలు, తల వెంట్రుకలు కాకపక్షము కలిగినటువంటి తల వెంట్రుకలని. ఎంత గొప్ప! ఆయన బాడీ మొత్తం, అంటే ఆయన యేసుక్రీస్తు యొక్క శరీరం మొత్తం గురించి ఆయన పరమగీతంలో, మీరు పరమగీతం అంతా కూడా చదివితే మనకు అర్థమవుతుంది. అంటే సంఘము స్త్రీతో పోల్చాడు, ఆయన ఆ వరుడైనటువంటి యేసుక్రీస్తు దేవునితో పోల్చాడు. కాబట్టి నా ప్రియుడు 10,000 మందిలో అతి కాంక్షణీయుడు. ఇవన్నీ కూడా సొలొమోను రాజు రచించాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, ఆయనకి ఉన్నటువంటి జ్ఞానం, మితి లేనటువంటి జ్ఞానం దేవుడిచ్చాడు. ఆయనకున్న డబ్బు, ప్రపంచంలో ఈరోజు కూడా ఆయనకున్నటువంటి డబ్బు, ఆయన సంపాదించిన డబ్బు, ఆయన దగ్గరికి వచ్చినటువంటి బంగారు ఆస్తి అంతస్తులు, లెక్క పెట్టలేనటువంటి ధనము ఆయనకి దేవుడిచ్చాడు. ఒక గొర్రెలు మేపుకునేవాడు దావీదు జీవితంలో ప్రార్థనాపరుడైనప్పుడు, తన జీవితంలో తన ఒక కుటుంబంలో నుంచి ఒక మంచి కుమారుడు కోరుకున్నటువంటి ప్రార్థనా జీవితం ఈ 72వ కీర్తన. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి 15వ వచనంలో అంటాడు, అతడు చిరంజీవగును, శేవ బంగారం అతనికి ఇవ్వబడును. ఈ దావీదుకి ఉన్నటువంటి డిజైర్, కోరిక ఏంటంటే తన కుమారుడు ఇలాగ ఉండాలి. ఏమంటాడు? అతడు చిరంజీవగును, శేవ బంగారం అతనికి ఇవ్వబడును, అతని క్షేమమునకై జనులు నిత్యము ప్రార్థన చేయుచుందురు, దినమంతయు అతని పొగుడుదురు. ఎంత గొప్ప విషయం! ఈరోజు కూడా మనం పొగుడుకోం. ఈరోజు కూడా అతని జీవితంలో అతని గొప్పతనాన్ని బట్టి, అతనికి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, అతనికి ఉన్నటువంటి ఆస్తి అంతస్తులను బట్టి గొప్పతనాన్ని కూడా యేసుక్రీస్తు ఎందుకు మత్తయి సువార్త 12వ అధ్యాయంలో రాయించాడు? ఒక వ్యక్తి జీవితంలో దేవుని యొక్క ఉన్నతమైనటువంటి స్థితిని కలిగినటువంటి ఆ జీవితంలో యేసుక్రీస్తు యొక్క ప్రేమను ముందుగా తెలియపరిచినటువంటి వ్యక్తుల్లో ఎవరైనా ఉన్నారంటే సొలొమోను రాజు. దేవుని బిడ్డలారా, ఇది నీ జీవితంలో, నా జీవితంలో మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. కాబట్టి ఆయన చేసిన పనిని బట్టి నిత్యము తన దేవాలయంలో కానీ, తన రాజ్యంలో కానీ దావీదు కోరుకుంటున్నాడు, సొలొమోను కొరకు నిత్యం ప్రార్థన చేయాలని. ఎంత గొప్ప మంచి ఆలోచన! ఎందుకు అంటే ఆయన చిరంజీవి అవ్వాలని, ఆయన యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయాలని, దినమంతా ఆయన పొగడాలని ఆయన గురించి దావీదు ప్రార్థన చేస్తున్నాడు. 20వ వచనంలో కూడా, 19వ వచనంలో కూడా, ఈ 72వ కీర్తన 19వ వచనంలో కూడా ఆయన మహిమ గల నామము నిత్యము స్తుతింపబడును గాక, సర్వభూమియు ఆయన మహిమతో నిండి ఉండును గాక. ఆమెన్, ఆమెన్. యెషయా కుమారుడు దావీదు ప్రార్థన ముగిసెను. అంటే యేసుక్రీస్తు యొక్క సాదృశ్యముగా ఇక్కడ కనబడుతుంది. దేవుని యొక్క మహిమకరమైనటువంటి విలువలన్నీ కూడా సొలొమోను జీవితంలో క్రీస్తుకు పూర్వం 1000 సంవత్సరాల క్రితమే
అవన్నీ కూడా దేవుని కొరకు చేసినటువంటి పనులు ఎన్నో ఉన్నాయి. తన సొంత విషయంలో కూడా భార్యలను బట్టి అతను దౌర్భాగ్యుడైపోయినటువంటి విషయం కూడా కొంత ఉంది. కానీ ఆయన చేసినటువంటి మంచి చాలా ఉంది. దావీదు దేవునికి అనుకూలంగా ఏ విధంగా జీవించాడో సొలొమోను దానికంటే కూడా ఎక్కువగా దేవునికి అనుకూలంగా జీవించాడు. కొన్ని విషయాల్లోనే అతను ఇబ్బంది పడి భార్యల విషయంలో వాళ్ళకు లోబడి ఆయన చిన్న చిన్న తప్పులు చేశాడు. దేవుని బిడ్డలారా, అయినా దేవుడు సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని, దావీదు కంటే గొప్పవాడని చెప్పలేదే. దావీదు నా హృదయానుసారుడని చెప్పాడు, కానీ దావీదు పేరెత్తి ఆగిపోయాడు. కానీ ఇక్కడ సొలొమోను కంటే గొప్పవాడు. సొలొమోను జీవితంలో ఇంకా కూడా గొప్పతనం ఏంటంటే ఆయన ప్రార్థన చేస్తే పరలోకం నుంచి దేవాలయం దగ్గర ఉన్నటువంటి ఆ దహన బలులు అర్పించుతున్నటువంటి దహన బలులన్నీ కూడా కాలిపోయినాయి. పరలోకము నుంచి అగ్ని దిగింది. ఆ దేవాలయంలో అర్చన చేస్తున్నటువంటి పూజ చేస్తున్నటువంటి వారు ధూమము చేత వారు అక్కడ దేవుని యొక్క సన్నిధి మహిమ వారు తట్టుకోలేక ఆ దేవాలయంలో నుంచి బయటకు వచ్చేసారు. అలాంటి స్థితి దేవుడు సొలొమోను ప్రార్థన వలన కలిగించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ విషయాలన్నీ చెప్తున్నామంటే మన బిడ్డల కొరకు, మన కుమారుడి కొరకు, మన కుమార్తె కొరకు మనం కూడా ప్రార్థన చేస్తే దేవుడు వారిని దీవించి ఆశీర్వదించాలని ఈ చిన్న ప్రయత్నం. దేవుడి ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య కూడి వచ్చినటువంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.